అందరికీ నమస్కారం. మీరు ఎలా ఉన్నారు? మీరు బాగుండాలి అని దేవుడిని కోరుకుంటున్నాను. నేను బాగున్నాను. దేవుని ఆశీర్వాదం వల్ల సదా మీ సేవలో నాకు తెలిసిన నేను సేకరించిన కొంత సమాచారాన్ని మీకు తెలియజేస్తాను. మీరు నాపై అభిమానంతో నా యూట్యూబ్ ఛానల్ విక్టరీ ప్రసాద్ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసి ఈరోజు మనము ఫ్రెండ్స్ కార్వేట్ నగరంకి అయితే వెళ్తున్నాము. పుత్తూరు నుంచి కార్వేట్ నగరం సుమారుగా 10 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఫుల్ ఘాట్ సెక్షన్ అయితే వెంకట పరిమళ కాలేజ్ దాటంగానే ఘాట్ సెక్షను చాలా అయితే మలుపులు అయితే ఉంటాయి. చాలా డేంజరస్ మలుపులు. చాలా చూసి జాగ్రత్తగా అయితే రావాలా. నేను ఆల్రెడీ వీడియోను ప్లేబ్యాక్ పెట్టాను, ఎలా ఉంటుందో కొత్తగా పెట్టాను. ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అలాగే ఈ కార్వేట్ నగరం గ్రామంలో చాలా పురాతనమైన కట్టడాలు, కోటలు ప్లస్ టీటీడీ మెయింటైన్ చేస్తున్న వేణుగోపాల స్వామి ఆలయం కూడా ఉంది. ఆల్రెడీ ఇదివరకే కార్వేట్ నగరం చరిత్ర గురించి అయితే నేను వీడియో చేయడం అయితే జరిగింది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కార్వేట్ నగరం నా వీడియో సబ్స్క్రైబ్ చేసి ఒకసారి వీడియోలు అయితే చూసారంటే మీకైతే అర్థమవుతుంది. నేను ఈ కార్వేట్ చరిత్ర గురించి ఒక వీడియో అయితే చేశానని చెప్పాను కదా. ఈ వీడియో నేను కామెంట్ సెక్షన్లోను మరియు డిస్క్రిప్షన్లో అయితే కూడా పెడతాను, చూడండి. ఈ కార్వేట్ నగరం చరిత్ర గురించి నేను అడగంగానే తిరుపతి దేవస్థానంలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేసే రుక్మంగదరాజు అన్నగారు అయితే నాకైతే తెలియజేశారు. చాలా చాలా కృతజ్ఞతలు. ఆయన ఇచ్చిన యొక్క సమాచారం మేరకు నా వీడియోలో అయితే నేను ఎక్కువ సుత్తి చెప్పకుండా సింపుల్గా అయితే నేను చెప్పాను. లొకేషన్ అంతా చూపించి ఏంటి హిస్టరీ అనేది చూపించాను. అత్యంత పెద్ద ఆసియాలోనే అతి పెద్ద కోనేరు ఒకటి ఉంది. అలాగే వేణుగోపాల స్వామి గుడి, కొండపైన వచ్చి లక్ష్మీ నరసింహస్వామి గుడి కావనండి, సుబ్రహ్మణ్య స్వామి గుడి కావనండి, చాలా అయితే చూపించాను ఆ వీడియోలో అయితే. మీకు ఎవరిని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వీడియోలో అయితే నేను పెడతాను. లింక్ కూడా మీకు సబ్స్క్రిప్షన్ చేసిన వాళ్ళకి అయితే తెలుస్తుంటుంది, వాళ్ళు చూసిన వాళ్ళైతే తెలుస్తుంటుంది. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నైతే నా ఛానల్లో ఒకసారి అయితే చూడండి. కార్వేట్ నగరంకి అయితే సుమారుగా దగ్గరికి వచ్చేస్తాము. మీ పేరునా? ఎం మునవర్. ఓకే. హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత కార్వేట్ నగరంకి అయితే వచ్చాను ఫ్రెండ్స్. అసలు ఎందుకు వచ్చానంటే కార్వేట్ నగరం మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది కార్వేట్ నగరం సైడు ఇప్పటికే చాలామంది ఉన్నారు. వాళ్ళు చెప్పింది ఏమిరా అంటే సుమారుగా 20 సంవత్సరాల లోపు, 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు అయితే ఒక బిర్యానీ సెంటర్ అయితే ఉంది. ప్రతిరోజు అయితే ఉంటుందంట ఇక్కడ. అది ఎక్కడుంది ఏమని ఎత్తుక్కుంటూ ఈరోజు అయితే నేను వచ్చాను ఇక్కడికి. ఇంకా తిని చూసి కూడా నేను టేస్ట్ చేయడం కూడా చెప్తాను మీకు. ఎన్ని పీసెస్ వస్తున్నాయి, కాస్ట్ ఎంత అనేది మొత్తం అయితే మీకు వివరిస్తాను. బిర్యానీ తిని కూడా మీకు. అలాగే ఇది బిస్మిల్లా బిర్యానీ సెంటరు. మీకు లొకేషన్ కూడా ఆల్రెడీ చూపించాను మీకు ఎక్కడుంది నా కార్వేట్ నగరంలో. అయితే టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పి నేనైతే విన్నాను ఫ్రెండ్స్. అసలు మనం కూడా టేస్ట్ చేసి ఎలా ఉంది ఏమనేది మీకు వీడియో లోపల అయితే చెప్తాను మీకు. ఈ వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. మీరు అప్పుడే మీకు తెలుస్తుంది ఎలా ఉంది ఏమనేది. అలాగే మీరు ఎవరైనా ఈ చుట్టుపక్కల కూడా ఎవరైనా తినుంటే ఇక్కడ మీ అభిప్రాయాలు కూడా అయితే తెలియజేయండి వీడియోలో. అలాగే లైక్ చేసి కామెంట్స్ కూడా చేయండి. లాస్ట్లో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకూడదండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఇచ్చే సబ్స్క్రైబు నాకు చాలా ఉపయోగపడుతుంది. ఇంకా మన ఛానల్ గ్రో అవ్వడానికి కూడా చాలా అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అసలు ఈ ఛానల్ మనం గ్రో అయిన తర్వాత చాలామందికి మన ఛానల్ ద్వారా వచ్చే అమౌంట్ ద్వారా చాలామందికి అయితే నేను సాయం చేయాలని నిశ్చయించుకున్నాను. ఎందుకంటే మన సత్య లోపల ఏదో ఒక సహాయం మనకు 10 మంది చేసే చావాలని అంటారు పెద్దోళ్ళు. ఇప్పుడు దాని ప్రకారంగా నేను కూడా అట్లా అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన వీడియో ద్వారా వచ్చే అమౌంట్ అయితే నేను 10 మందికి అయితే సేవ చేయాలనుకుంటున్నాను. వచ్చే అమౌంట్తో కొంతవరకు అయినా కూడా
మీకు ఈ ఓనర్తో కూడా మాట్లాడతాను, ఏ సమయంలో ఏమేమి ఉంటాయి ఏమన్నా మీకు వివరాలు అయితే ఇంకా తెలియజేస్తాను ఫ్రెండ్స్. మీకు ఇంకా అన్న నమస్కారం, మేము పుత్తూరు నుంచి వచ్చాను. విక్టరీ ప్రసాద్ వ్లాగ్స్ నా యూట్యూబ్ ఛానల్ పేరు. చాలామంది మా సబ్స్క్రైబర్స్ కానీ చాలామంది అడిగారు, ఇట్లా కారేడ్ నగర్లో కూడా ఉన్నాయి, ఒక అన్న పెట్టుకోన్నారు, ఇట్లా బస్ స్టాప్కి ఎదురుగా రాయి చెట్టు ఎదురుగా ఉంటుందని చెప్పి అన్నారు. సరే ఎత్తుకుంటూ వచ్చినాము ఈరోజు. టేస్ట్ కూడా చూసి మా సబ్స్క్రైబర్స్ అయితే చెప్తాను. ఈ షాపు స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 22 సంవత్సరాలు సార్. 22 సంవత్సరాలు అయిపోయింది. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటుంది? 12 నుంచి 2 దాకా ఉంటుంది. 12 నుంచి 2 గంటల వరకు ఉంటుంది. ఏమేమి చేస్తారన్నా వెరైటీస్ మీరు? చికెన్ బిర్యానీ చేస్తాం, ఈవినింగ్ బజ్జీ, చికెన్ పకోడా. ఓకే ఓకే. వద్దు వాళ్ళు అట్లా చేసుకుంటాం. ఓకే, అంటే చికెన్ బిర్యానీ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటుంది? 12 నుంచి 1:30, 2 దాకా ఉంటుంది. 12 నుంచి 2 లోపల ఎప్పుడు అయిపోతే అప్పుడు క్లోజ్, అంతే అనమాట. మళ్ళీ ఈవినింగ్ అదే బజ్జీ వడలు. బజ్జీ వడలు అవి చేస్తారు, చికెన్ పకోడా అవి చేస్తారు. చూసారు కదా ఫ్రెండ్స్. అన్న మీ పేరు? ఎం మునవర్. థ్యాంక్ యూ అన్న. సరే, ఇంకా టేస్ట్ చూసి ఇంకా చెప్తాం మేము. సరే, అలాగే. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు టేస్ట్ కూడా ఎలా ఉందని కూడా మేము తినేసి మీకు చెప్తాను, ఎన్ని పీసెస్ ఉన్నాయి ఏమని కూడా మీకు. ఫ్రెండ్స్, మేము తినడానికి కూర్చున్నప్పుడు చాలామంది అయితే ఫ్రెండ్స్ పేద మధ్య తరగతి అనే భేదాభిప్రాయం లేకుండా ఎంతోమంది బండ్లల్లో వస్తూ, ఆటోల్లో వస్తూ, చుట్టుపక్కల ఇటు పుత్తూరుకి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో అవ్వచ్చు, ఇటు పుత్తూరు నుంచి చిత్తూరుకి కారేడ్ నగరం మీదుగా చిత్తూరుకి వెళ్తున్న ఎంతోమంది ప్రయాణికులు అవ్వచ్చు, తర్వాత బస్సులు ఆపి మరి కూడా ఆర్టీసీ బస్సులు డ్రైవర్లు కానివ్వండి, అలాగే కండక్టర్లు కానివ్వండి, ఎంతోమంది అయితే ఇక్కడైతే పర్చేజ్ చేస్తున్నారు ఈ బిర్యానీ. ఫైనల్గా మేము ఆర్డర్ ఇచ్చిన బిర్యానీ ఫ్రెండ్స్, ఒక లెగ్ పీస్ ఒకటి ఇచ్చారు, దాంట్లోకి తర్వాత ఇంకో చిన్న పీసు మీడియం సైజు ఒక పీస్ ఒకటి ఇచ్చారు, చికెన్ పీసు మీరు చూపిస్తాను చూడండి. అలాగే ఆనియన్ రైతా ఒకటి ఇచ్చారు. అలాగే రెండోది మంచి గుత్తొంకాయ కూర అయితే ఒకటి ఇచ్చారు. టేస్ట్ ప్రతి ఒక్కటి చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు తింటూ ఉంటే ఎంత టేస్ట్గా ఉందనేది నేను తిని కూడా మీకు మళ్ళీ చెప్తాను. మీకు ఒకసారి చూడండి, ఒక పీసు కూడా నాకు వచ్చింది కూడా గుత్తొంకాయ అంటే మీరు ఎంతమందికి ఇష్టమో కామెంట్స్ ఎట్లయితే తెలపండి, లైక్ చేసి ఖచ్చితంగా. ఇంకా 10 మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో అయితే ఫ్రెండ్స్. నేనైతే కలుపుతున్నాను, ఆ ఫ్లేవర్ కానివ్వండి, ఆ టేస్ట్ కానివ్వండి, అసలు నాకు నోట్లో పోగానే చాలా బాగా వచ్చింది. ఒక మంచి అనుభూతి అసలు చెప్పాలంటే. మీలో ఎంతమంది బిర్యానీ లవర్స్ ఉన్నారో కామెంట్ చేసి మీ అభిప్రాయాలు అయితే చెప్పండి. ఇంకెక్కడైనా ఉంటే కూడా చెప్పండి ఈ చుట్టుపక్కల. ఖచ్చితంగా నేను ఏదో ఒక రోజు వచ్చి నా వీలు చూసుకొని వచ్చి వీడియో అయితే చేయడం జరుగుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు ఎంత బాగుందంటే కమ్మగా అంత బాగుంది, ఇంకా కావాలా అన్నట్టు అనిపిస్తుంది మనకే. ఒక మనిషికి కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం ఫ్రెండ్స్.